సార్ ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే అద్దంకిలో కారు యాక్సిడెంట్ చేసి పారిపోయారు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అవును. సార్? అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అది కారు యాక్సిడెంట్ అనే కన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ క్వారీ పెత్తందారులు, మైనింగ్ ఓకే. క్వారీ పెత్తందారులు పార్టీ అరేంజ్ చేస్తే డిఎస్పి స్థాయి, సిఐ స్థాయి, ఎస్ఐ స్థాయి అధికారులు అవును. పాల్గొన్నారు. పాల్గొని వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసి రిటర్న్లో వస్తుంటే ఈ బల్లికుర ఎస్ఐ గారు, సంతమావులూరు ఎస్ఐ గారు ఇంకా ఓకే. వాళ్ళ సిబ్బంది కారులో వస్తూ ఒక ఆటోను గుద్దారు. ఓకే. ఆటోను గుద్దిన తర్వాత ఆ ఊరి గ్రామస్తులు అందరూ ఆ కారు మీద ఎగబడ్డారు. ఓకే. ఎగబడితే తీరా బల్లికూర ఎస్ఐ గారేమో మఫ్టీలో ఉన్నారు, సంతమాలూరు ఎస్ఐ గారు డ్రెస్లో ఉన్నాడు. ఓకే. వీళ్ళందరూ ఎగబడిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అని తెలిసిన తర్వాత కారు అంతా చెక్ చేశారు. ఓకే. కారు అంతా చెక్ చేసేసరికి అంత గంజాయి, మందు ప్లస్ ఒక పెద్ద బ్యాగ్ నిండా క్యాష్ బయటపడ్డాయి. క్యాష్ బయటపడ్డా అంటే అక్కడ ఎవరైతే పార్టీ చేసుకున్నారో, మైనింగ్ సంబంధించినటువంటి పెత్తందారులు ఎవరైతే పార్టీ చేసుకున్నారో, అక్కడ ఎవరైతే వీళ్ళకి గంజాయిని పలానా చోటకి ట్రాన్స్ఫర్ చేయండి పోలీసులనే ఉపయోగించారు. ఓకే. అంటే పోలీసు వ్యవస్థ ఈరోజు గంజాయిని స్వేచ్ఛగా ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో చోటకి పోలీసు వ్యవస్థ సరఫరా చేస్తుంది. ఇంతకన్నా దుర్మార్గమైన పాలన ఏది ఉండదు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో చూసాం, ఇవాళ అసెంబ్లీలో చూసాం. ఎవరైతే అవినీతి చేస్తారో అదే వారికి ఆఖరి రోజు, ఎవరైతే దుర్మార్గం చేస్తారో అదే వాళ్ళకి చివరి రోజు, ఎవరైతే దుర్మార్గమైన వ్యవహారాలకు పాల్పడతారో, వ్యవస్థను నాశనం చేస్తారో వాళ్ళకి ఇక పుట్టగతులు ఉండవని ఊకదప్పుడు ఉపన్యాసం నిన్న చెప్పారు, ఇవాళ చెప్పారు. మరి ఎందుకు చర్య తీసుకోలేదు ఆ ఎస్ఐల మీద? ఎందుకు చర్య తీసుకోలేదు ఆ సిఐ మీద? ఎందుకు చర్య తీసుకోలేదు ఆ డిఎస్పీల మీద? చెప్పనండి, చెప్పకపోగా దీన్ని ఒంగోలు జిల్లా ఎస్పీ గారు రాజశేఖర బాబు అనుకోండి ఆయన పేరు, ఆయన గారు సమర్థించుకుంటున్నారు. మా వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ ఏదో జరిగితే వాళ్ళని పట్టుకోవడానికి పోయారు, అంతేగాని మా వాళ్ళు పారిపోలేదు. యాక్చువల్గా ఆ ఊరి గ్రామస్తులు, అదేదో ఊరి పేరు ఉందండి, అరుణాపురం ఏదో సంథింగ్, శంకవరప్పాడు. ఓకే. జరిగింది శంకవరప్పాడు గ్రామంలో జరిగింది, బలిపుర మండలం. ఆ శంకవరప్పాడు గ్రామంలో ప్రజలందరూ చూశారు, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరూ ఏకమయ్యారు. అది ఆటో కారు కూడా గుద్దారు, ఆటో వాడిని గుద్దారు, అవును. కారుతో గుద్దారు. గుద్దిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని రిటాలియేషన్ కాకుండా యాక్సిడెంట్ కామన్ గా జరుగుతాయని పోలీసులు, ఎస్పీ గారు చెబుతున్నారు. అసలు యాక్సిడెంట్ కామన్ గా జరిగేది ఏంటంటే తాగి వచ్చి తిరుగుతున్న వాళ్ళ, పైగా డ్రైవర్ చేతిలో బాటిల్ ఉంది, వెనకాల పోలీసుల చేతిలో బాటిల్స్ ఉన్నాయి, గంజాయి సరుకు ఉందాడా, క్యాష్ ఉంది. ఇన్ని పెట్టుకొని నువ్వు తాగి నడుపుతా ఉంటే ప్రజల ప్రాణాలు తీయాలనే ఆలోచన. అంతకుముందు ఈ 10-15 రోజుల్లో యాక్సిడెంట్ నువ్వేం చేసావు అసలు? ఒక యాక్సిడెంట్ దొరుకుతున్నామో కల్పబుల్ సైడ్ కింద పెట్టారు, ఒక యాక్సిడెంట్ జరుగుతున్నామో ఇంకొక ఆ డాక్టర్ని. కామన్ యాక్సిడెంట్ అనేది కామన్ అంట పోలీస్ డిపార్ట్మెంట్. దీనికి ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు డిఎస్పీలు డిఫరెంట్ గా స్టేట్మెంట్లు ఇచ్చారు. దర్శి డిఎస్పీ ఒక రకంగా ఇచ్చాడు, ఒంగోలు డిఎస్పీ గారు ఒక రకంగా ఇచ్చారు. ఒక డిఎస్పీ వాళ్ళ స్టేట్మెంట్లకే అసలుకి కాంట్రడిక్షన్ ఉంది. ఒకళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి కాంట్రడిక్షన్ ఉంది. దర్శి డిఎస్పీ గారు ఆ ఊర్లో గంజాయి అమ్ముతున్నారని తెలిసి, కొమ్మాలపాడులో గంజాయి అమ్ముతున్నారని తెలిసి వీళ్ళందరూ పోయి గంజాయి పట్టుకొని వచ్చారని అంటాడు. ఇంకో డిఎస్పీ గారేమో ఆయన డిఫరెంట్ వెర్షన్, అర్థం డిఎస్పీ గారు డిఫరెంట్ వెర్షన్ చెబుతున్నాడు. అసలు వాళ్ళిద్దరు దానికే పొందలేదు. అక్కడే అర్థమైపోతుంది వీళ్ళు పోలీసులే గంజాయి సప్లై చేస్తున్నాను. ఇంతకన్నా దరిద్రమైన గవర్నమెంట్ ప్రపంచంలో ఏది ఉండదండి. పోలీస్ వ్యవస్థ గంజాయి సప్లై చేస్తున్నారు.
పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం నాయకులు తీవ్రంగా గంజాయి వ్యాపారం చేస్తూ అనుచితంగా సంపాదిస్తున్నారు. ఓకే. కారు కూడా టీడీపీ వాళ్ళది అంటున్నారు. అది అది ఎంతవరకు నిజం సార్? 100% అండి. ఇప్పుడు చెప్తుంది కదా, వాళ్ళు టీడీపీ వాళ్ళు మైనింగ్ పార్టీ వాళ్ళు, మైనింగ్ ఓకే. పెద్దలు, అద్దంకి ఆ ప్రాంతంలో చేసేటటువంటి మైనింగ్ బడాబాబులదే కాదు, పెద్దలదే కాదు. ఓకే. అడ్డు రాకూడదు, ఎవడు ఇది కాకూడదు. డిపార్ట్మెంటే మా వ్యాపారం చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ నజరాన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే, వాళ్ళకి ఇప్పుడు ఓ ఎస్ఐకి ఒక 50,000 ఇచ్చారనుకోండి, వాళ్ళంతా గంజాయి చెప్తారు, వాళ్ళు స్వేచ్ఛగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అట్లా వీళ్ళ ఓకే. డిపార్ట్మెంట్ అసలు లా అండ్ ఆర్డర్ అనేది మన రాష్ట్రంలో ఏ కోశాన లేదు. ఓకే. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పరిస్థితికి హోమ్ మినిస్టర్కి అసలు లేదు. లా ఓకే. అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి ముఖ్యమంత్రి గారికి అసలు లేదు. అయిగా హోమ్ మినిస్టర్ గారు అంటారు ఈ మధ్యకాలంలో అసలు గంజాయి వ్యవస్థను తుదముట్టించి నిర్మూలించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం. తుదముట్టించడం కాదు, గంజాయిని ఇంటింటికి సప్లై చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి సప్లై చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఓకే. ఇంతకన్నా దారుణం ఏం లేదు. ఇంటింటికి సప్లై చేస్తుంది. అక్కడ కూడా కాదు, మా సత్తనపల్లిలో కూడా గంజాయి విపరీతంగా తిరుగుతుంది. ఇక్కడ కూడా గంజాయి విచ్చలవిడిగా ఓకే. గంజాయి సాగుతుంది. దానికి తగ్గట్టు ప్యాకెట్ క్లబ్లు ఇవన్నీ సర్వసాధారణం అయిపోయిందండి. వాడికి ఒకళ్ళు అనేది కాదు. అసలు తెలుగుదేశం పాలనలో వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం స్థానిక నాయకులు విచ్చలవిడితనంతో గంజాయి, మందు, ప్యాకెట, అసలు చెయ్యని వ్యవహారం డ్రగ్స్ కూడా చేస్తున్నారండి ఈ మధ్య. ఓకే. గంజాయి కాకుండా ఇవన్నీ పోలీసులకు తెలిసే జరుగుతున్నాయంటారా సార్? పోలీసుల సహాయంతో జరుగుతుందండి. పోలీసులు తెలిసి కాదు. ఓకే. పోలీసు వ్యవస్థ దీనికి ట్రాన్స్పోర్ట్ లాగా తయారైంది. ఓకే. ఇప్పుడు మనం బస్సులో అట్ట ఎక్కుతామో, పోలీసులు గంజాయి, డ్రగ్స్, మందు సప్లై అవుతుంది. అవును. పోలీసులే దాని ట్రాన్స్పోర్ట్కు ముఖ్యులు. పోలీసు వ్యవస్థ అంత దారుణంగా తయారైంది. ఓకే. వీటిని అన్నింటినీ నిర్మూలించాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అసలు గవర్నమెంట్ చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గవర్నమెంటే ఈ పని చేపిస్తుంది. ఓకే. నాకు తెలిసి 100% గవర్నమెంటే పోలీసు వ్యవస్థ ద్వారా విచ్చలవిడితనంతో గంజాయిని, డ్రగ్స్ని, లిక్కర్ని బజారుకి పంచి బజారుకి విక్రయిస్తుంది. సొమ్ము చేసుకుంటున్నారు. ఓకే. ప్రభుత్వం చేసుకుంటుంది. ప్రభుత్వం ఏం చేసే పని లేదు. ప్రభుత్వం ఆ చర్యలను ఆపుకోమని చేత అయితే. నారా లోకేష్ చంద్రబాబుకి సవాల్ విసిరిన డిఎస్సి బాధితుడు దుర్గయ్య చంద్రబాబు నారా లోకేష్కి సవాల్ విసిరారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏం లేదండి. దుర్గయ్య అనే వ్యక్తి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి. ఎస్టీ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఓకే. ఆయన గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి పరీక్ష, అది ఆ సెలక్షన్ కమిటీ పరీక్ష అంతా అయిపోయిన తర్వాత ఆయనకి కాల్ లెటర్ వచ్చింది. 1:1 అని కాల్ లెటర్ వచ్చింది. 1:1 అని కాల్ లెటర్ వస్తే అంటే ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తి. మరి వీళ్ళకి 1:1 అంటే నాకైతే వాళ్ళకి అర్థం తెలుసో లేదో కానీ 1:1 అంటే ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తి అని అర్థం. అయితే ఆ తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయ్యి, అతనికి వచ్చినటువంటి మెడల్స్ వెరిఫికేషన్ అని అన్నీ చేసిన తర్వాత అతనికి ఉద్యోగం రాకుండా ఉద్యోగాన్ని వేరే వాళ్ళకి అమ్ముతారు. అమ్ముకుంటే ఈ ఉద్యోగ విషయంలో శాప్ ఎండీని కలిశాడు. శాప్ ఎండీని కలిస్తే నీకు గోల్డ్ మెడల్ కాదు సిల్వర్ మెడల్ వచ్చిందని రాశాను, అప్లికేషన్లో మార్పులు చేసి చూపించారు. సరే, సిల్వర్ మెడల్ అనుకున్నాం. దేశవ్యాప్తంగా ఆటల్లో పాల్గొని సిల్వర్ మెడల్ వచ్చినది గొప్ప కదండి. ఇప్పుడు ఆ రకంగా దుర్గయ్యకి సిల్వర్, సరే వాళ్ళ శాప్ ఎండీ ప్రకారం సిల్వర్ మెడలే అనుకుందామండి. సిల్వర్ మెడల్ వచ్చినా కూడా నువ్వు ఉద్యోగం ఇవ్వాలిగా. ఉద్యోగం ఇవ్వకుండా ఆ ఉద్యోగాన్ని అమ్ముకున్నారు. ఇతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టు కూడా స్పష్టంగా ఉద్యోగం ఇవ్వమని చెప్పింది. ఉద్యోగం ఇవ్వమని చెప్పినప్పుడు ఈ రోజు వరకు కూడా ఉద్యోగం ఇలా ఆయన ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు.
సరే ఓకే. నిన్న అసెంబ్లీ మొదలైంది. అసెంబ్లీ మొదలైన కాడి నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, ఓకే. వాళ్ళు క్వశ్చన్ అవర్లో సమాధానం చెబుతూ ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ అక్రమాలు జరగలేదు, మా ప్రభుత్వం పారదర్శకంగా చేసింది, మా ప్రభుత్వం అవినీతి లేకుండా చేసింది, మా ప్రభుత్వం 16,000 ఉద్యోగాలు ఇచ్చింది అని డబ్బా కొట్టుకోవడం తప్పితే ఇంకొక మార్గం లేదు. సరే ఇంకొక అడుగు ముందుకేసి లోకేష్ గారు ఇది 4వసారి నేను ఛాలెంజ్ చేయడం, ఎవరైనా అవకాశం ఉన్నప్పుడు, మీ కాడ పేపర్లు ఉన్నప్పుడు, మీ కాడ రుజువులు ఉన్నప్పుడు నాతోటి డిస్కషన్ రండి, డిబేట్కి రండి, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, అసెంబ్లీలో అయినా బయట అయినా సిద్ధంగా ఉన్నా అని క్లియర్గా చెబుతున్నాడు లోకేష్ ఎవరన్నారు? బాబు గారు. ఓకే. లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఓకే. దానికి ఈ దుర్గయ్యే ఒక సమాధానం. ఓకే. నువ్వు ధైర్యం ఉంటే దుర్గయ్యని, ఇవాళ ఏదో దుర్గయ్య స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ రేత్రికి దుర్గయ్య కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఓకే. ఈ రేత్రికి దుర్గయ్య కుటుంబం మీదకి అధికార పార్టీ వాళ్ళు ఎంతమంది పోయి దుర్మార్గాలు, దౌర్జన్య కాండాలు చేసి వాళ్ళని ఏం చేస్తారో తెలియదు. అయినప్పటికీ దుర్గయ్య నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, స్థలము టైము చెప్పండి, నేను వస్తాను, నాకు జరిగినటువంటి అన్యాయం నేను రుజువులతో సహా చూపిస్తానని అతను ఛాలెంజ్ చేశాడు. ఓకే, లోకేష్ గారు మీరు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు. అతను ఒక సామాన్యుడు, భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు, ఆంధ్ర రాష్ట్ర పౌరుడు, నీకు సమాధానం ఇచ్చాడు. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఒకరు జరిగిన మాట వాస్తవం చూపించాడు. కమాన్ లెట్ us మీరు ఎక్కడో సమయం ప్లేస్ చెప్పండి, అది దొరకగా వస్తాడు. లేదు ఎక్కడన్నా డిబేట్లో కానీ దొరకని తీసుకోండి, మీకు సమాధానం చెబుతాడు. లేదు మీ ఆఫీసుకు రమ్మంటారా, రమ్మనండి, వస్తానంటున్నాడు. ఇంకెంతకన్నా రుజువేం కావాలా? ఇది కాకుండా అండి, నాకాడ ఓ సాక్ష్యం ఉంది, ముందు మన వాళ్ళు కూడా పెట్టాను. చిలకలూరుపేట అబ్బాయి శబరినాథ్, ఓసా శబరినాథ్, ఆ అబ్బాయి కూడా దాదాపు 11 or 11 టైమ్స్ స్పోర్ట్స్ లో పాల్గొని ఆ అబ్బాయికి కూడా మెడల్స్ వచ్చినాయి. ఆ అబ్బాయి కూడా గుంటూరు జిల్లాలో 5 పోస్టులు ఉంటే 5 పోస్టులకు సంబంధించి 1:5 5 పోస్టులు. ఈ ఆ అబ్బాయి కూడా 1:1 కింద ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ కాల్ లెటర్ ఆ అబ్బాయికి వచ్చింది. ఫస్ట్ పేరే అతన్ని వస్తే అతను డైరెక్ట్ గా సెక్రటేరియట్ నుంచి ఒక వ్యక్తి మాట్లాడి 15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తాము, లేకపోతే నీకు ఉద్యోగం రాదు, మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటామని డైరెక్ట్ గా రికార్డ్ చేస్తున్నా. ఆ రికార్డు నేను పంపించాను. చూడండి, ఆ రికార్డు కూడా మీరు ప్లే చేస్తే మంచిది, ఇంకా మంచిది. సాక్ష్యం ఇంకా ఎదురుగా అవపడుతుంటే అతను ఛాలెంజ్ సమాధానం చెప్పాడు. నీకు ధైర్యం ఉంటే, నీకు నిబద్ధత ఉంటే, నీకు పారదర్శకత ఉంటే ఖచ్చితంగా అభ్యర్థులు మాట్లాడండి, తప్పేం లేదు. మీకు అసలు అభ్యర్థులు కూడా మాట్లాడదు. మీరు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామంటే సిబిఐకి అయ్యండి, తప్పే ఉంది. అబ్బల కొడుకులు ఇద్దరు నిన్న ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నిన్న అసెంబ్లీ మొత్తం వాళ్ళే మాట్లాడి దీని గురించే మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మరి మీరు గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు దీని గురించి? మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా మేము పోమని చెప్పాం. మేము వెళ్ళాం, ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా వెళ్ళాం. దానికి కూడా రీజన్ ఉంది, చెప్తాను. ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడటానికి 1 నిమిషం 2 నిమిషం కన్నా టైం ఎవరు? ప్రతిపక్ష హోదా ఉంటే దానికి కొంత టైం కేటాయించాలని చట్టంలోనే ఉంది. నువ్వు నిమిషం 1 నిమిషం 2 నిమిషాలు ఇస్తే మేము వచ్చి మాట్లాడలే, మీరు వచ్చి బాగా చేయగలే, అది రసాబస కావడం మాకు మీ డబ్బా మీరు కొడుతున్నారు, కొట్టుకోండి. మేము వచ్చి మీ డబ్బా కొట్టుకోకుండా మేమెందుకు కాపాలి? వాస్తవంగా లోకేష్ గారి ఛాలెంజ్కి దుర్గయ్య గారి సమాధానం చెప్పాడు. ఏ రోజైనా ఆ దుర్గయ్య గారిని పిలిపించి మాట్లాడచ్చు. నేను కూడా సాయంత్రం కనుక్కొని శబరినాథ్ని కూడా కనుక్కొని ఆ అబ్బాయిని కూడా నేను కూడా మీ ఛాలెంజ్లో భాగం అవుతాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్పిస్తాను ఖచ్చితంగా. అయితే వాళ్ళ కుటుంబాలను డిస్టర్బ్ చేయకూడదు గవర్నమెంట్. వాళ్ళ కుటుంబాలను డిస్టర్బ్ చేస్తారనే భయం ఉంది. వాళ్ళ కుటుంబాలని డిస్టర్బ్ చేస్తారనే భయం ఉందండి వీళ్ళందరికీ.
ఓకే. ఓకే. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో అన్యాయం అయ్యారో వాళ్ళు బయటపడి ఈ ఛాలెంజ్కి సమాధానం చెప్పడానికి వస్తే వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేస్తుంది అధికార పార్టీ అనే భయం పిల్లల్లో ఉంది. కాబట్టి అందుకని వాళ్ళు బయటికి రాలేకపోతారు. కౌన్సిల్లో వెన్నుపోటు పార్టీ అనొద్దు అని అంటున్నారు కదా సార్ తెలుగుదేశం వాళ్ళు. సో గొడ్డలి పార్టీ అని వైసీపీ వాళ్ళని కూడా అంటారు. వైసీపీ వాళ్ళని గొడ్డలి పార్టీ అని అంటున్నారు కదా. అసలు ఏ రకంగా చూడొచ్చు వాళ్ళన్న వ్యాఖ్యలకు? మీరు దీని గురించి అంటే మీ అభిప్రాయం ఏంటిది? దీని మీద నేను క్లారిటీ చెబుతాను. చంద్రబాబు నాయుడు కానీ, ఓకే. లోకేష్ గారు కానీ, వాళ్ళ మంత్రులు కానీ ఏమి మాట్లాడినా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా మాట్లాడటం అనేది వాళ్ళ చరిత్రలో లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీని గొడ్డల పార్టీని సంబోధిస్తున్నారు. మనం సంవత్సరం పై నుంచి చూస్తూనే ఉన్నాం. అయినా మేము ఎక్కడ మీ గురించి మాట్లాడట్లేదు. ఇవాళ వరద కళ్యాణి గారు కౌన్సిల్లో సూపర్ 6 అమలు చేయటం లేదు, ప్రజలను వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడుతుంటే లోకేష్ గారు లేచి మమ్మల్ని వెన్నుపోటు అని అనొద్దండి చైర్మన్ గారు, మమ్మల్ని వెన్నుపోటు అని అనొద్దు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మా మనసులు కలిసివేస్తుంది అని లేచి మాట్లాడాడు. దాన్ని నేను కూడా చూశాను. ఏమండి, నిన్న మాట్లాడిన ఒక్కసారి అసెంబ్లీ రికార్డులు తిరగాయండి. నిన్న మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ నాయుడు గారు కానివ్వండి, నిన్న చేసినటువంటి ప్రతి ప్రసంగంలో గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, లేకపోతే గంజాయి జంజీ అంటే గంజాయి జగను. ఏంటండి మీరు మాట్లాడేది? 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేశాడు, 5 ఏళ్ళు పార్లమెంట్ మెంబర్ చేశాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరైతే గొడ్డల పార్టీ అది ఇది అనొచ్చు. మేమేమో వెన్నుపోటు పార్టీ అంటేనేమో మీకు బాధేస్తుందా? అంటే మనసు అనేది నీ ఒక్కడికే ఉందా? తెలుగుదేశం పార్టీకే ఉన్న మనసు, మిగతా వాళ్ళకి మనసులు లేవా? మిగతా వాళ్ళ మనస్తత్వాల గురించి ఆలోచించరా? మీరు తిట్టిందే వేదమా, మేము తిడితేనేమో భూత. ఎక్కడ నేర్చుకున్నారండి మీరు ఈ రాజకీయం? ఎక్కడ నేర్చుకున్నారండి? మీరు గొడ్డల పార్టీ అంటేనేమో అదేమన్నా సుభాషితాలా, తెలుగు వాచకంలో ఉన్నటువంటి సుభాషితాలా? మేము వెన్నుపోటు పార్టీ అంటేనేమో అదేమన్నా బూత్ పంచాంగమా? అదేం బూత్ కాదు, అసలు వెన్నుపోటు కూడా కాదండి. ఒక రకంగా గుంటనక్కల పార్టీ నన్ను అడిగితే. ఇప్పుడు లోకేష్ గారికి ఎంత బాధేసిందో, యువతల జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 40% ఓట్ షేర్ ఉన్న ప్రజలందరికీ బాధేస్తుంది కదండి గొడ్డల పార్టీ అంటే. నీకెంత బాధో నాకు అంతే బాధ. మీరు మమ్మల్ని గొడ్డల పార్టీ అని అనమాకండి. మేము అంటే అప్పుడు అడగండి, అప్పుడు చర్య తీసుకోండి. మీరు అంటే మటుకు మా వాళ్ళు కూడా అనేది అని అందులో డౌట్ ఏం లేదు. ఎందుకనరు? నీకొక న్యాయం, నాకొక న్యాయం, చట్టం అందరికీ సమానమే.